ఏపీ కొత్త సీఎస్ ఎవరు? ప్రస్తుతానికి సీనియారిటీ లిస్టులో 7-8 పేర్లు వినిపిస్తున్నా సీఎం మదిలో ఉన్నది ఎవరు అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. 2024 జూన్ 7న సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న నీరబ్ కుమార్ ప్రసాద్ 6 నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో ఆ మేరకు అనుమతులు రావడంతో ఆయన సీఎస్ గా ఇప్పటివరకు కొనసాగారు. మరోసారి ఇంకో 6 నెలలు పొడిగించేందుకు అవకాశమున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ దిశగా ప్రయత్నాలేమీ జరగడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ నెలాఖరుకు నీరబ్ కుమార్ పదవీ విరమణ ఖాయమైనట్లు స్పష్టత వచ్చింది. ఇదిలా ఉంటే నూతన సీఎస్ ఎవరనే వాదన అప్పుడే సచివాలయ అధికారిక వర్గాల్లో చర్చకు దారితీసింది. సీనియారిటీ ప్రకారం చూస్తే కొందరి పేర్లు ప్రధాన కార్యదర్శుల జాబితాలో ఉన్నాయి. సీనియారిటీ ప్రకారం వివాదాస్పద అధికారిని శ్రీలక్ష్మి, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, కేంద్ర సర్వీసులో ఉన్న సుమిత దావ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్లు ఉన్నారు. వీరిలో వైసీపీ అనుకూల అధికారులుగా ముద్రపడిన శ్రీలక్ష్మి, అజయ్ జైన్లను సీఎస్ ఎంపిక పరిశీలనలోకే సీఎం తీసుకోకపోవచ్చు. కేంద్ర సర్వీసులో ఉన్న సుమితా దావ్రా పేరు పరిశీలనలోకి రాదు. మిగిలిన 5గురిలో పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారికి సీఎం ప్రాధాన్యం ఇస్తారా, లేక సీనియారిటీతో పాటు పాలనాపరంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే వారికి ప్రాధాన్యం ఇస్తారా చూడాల్సి ఉంది. సీనియారిటీ ప్రకారం ఐఏఎస్ల సర్వీసును పరిశీలిస్తే శ్రీలక్ష్మి 1988 బ్యాచ్ కు చెందిన అధికారిని. ఉన్నవారిలో సీనియర్. అయితే వైసీపీ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా మెలిగిన శ్రీలక్ష్మి జగన్పై నమోదైన అనేక కేసుల్లో ఈమెపైన అభియోగాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈమె నుంచి అభినందనలు స్వీకరించడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టపడలేదు. అనంతరం 1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్, సిసోడియా, అజయ్ జైన్, సుమితా దావ్రాలు 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు కాగా విజయానంద్, బుడితి రాజశేఖర్లు 1992 బ్యాచ్ అధికారులు. విజయానంద్ వచ్చే ఏడాది నవంబర్లో పదవీ విరమణ చేయనుండగా సాయి ప్రసాద్ 2026 మేలోనూ, సిసోడియా 2028 జనవరిలోనూ పదవీ విరమణ చేయనున్నారు. ఈ లెక్కన సిసోడియాకు మరో 3 సంవత్సరాలు సర్వీస్ ఉంది. దీంతో ముందుగా పదవీ విరమణ చేసేవారి జాబితాలో విజయానంద్ ఉండగా ఆ తర్వాత వరుసలో సాయి ప్రసాద్ ఉన్నారు. శ్రీలక్ష్మి తర్వాత సీనియర్ గా ఉన్న అనంతరం ఏ మేర ప్రభుత్వ పాలనా విభాగాన్ని సమన్వయం చేయగలరు అనేది ప్రశ్నగా ఉంది. గత చరిత్ర చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియారిటీతో సంబంధం లేకుండా ముందుగా పదవీ విరమణ చేసేవారికి అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో ఈ కీలకమైన తరుణంలో పాలనతో పాటు వ్యూహాత్మక నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్లడంతో పాటు ఉద్యోగులను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం కూటమి సర్కార్కు ఎంతైనా ఉంది. దీంతో అలా అన్ని అంశాల్లో ఫిట్ అయ్యే వారికే ఈసారి సీఎస్ గా అవకాశం ఉంటుందని తెలుస్తోంది.